నంబర్ 1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. బోధన్లో మాతృశ్రీ విద్యాసంస్థల కరెస్పాండెంట్ సిరిగిరి దిగంబర్రావు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఏదైతే తాను సమాజం నుండి అభ్యసించినటువంటి దాన్ని తిరిగి సమాజానికి అందించాలనేటటువంటి గొప్ప ఆశయంతో బోధన్ పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాడని కొనియాడారు. గురువారం నాడు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దీక్షాస్థల్ వద్ద బోధన్ టీజేఎస్సీ ఆధ్వర్యంలో టీజేఎస్సీ కోశాధికారి అయినటువంటి సిరిగిరి దిగంబర్ సార్ సంతాప సభను నిర్వహించడం జరిగింది. ఈ సంతాప సభలో టీజేఎస్సీ పి గోపాల్ రెడ్డి మరియు బోధన్ పట్టణంలో జరిగిన 1519 రోజుల దీక్షలో ఆ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలకు సిరిగిరి దిగంబర్ రావు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆ రోజుల్లో జరిగిన అనేక వివాదాలను ఎంతో నేర్పుతో ఓపికతో చర్చించి పరిష్కారాలు చేశారని తెలిపారు. జేఏసీకి కార్యక్రమాలకు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా వాటికి అండగా నిలబడ్డారని, వీటితో పాటు తన విద్యా సంస్థలో పిల్లలకు విద్య నేర్పే విషయంలో అనేక సహాయ సహకారాలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనలో ఆయన చేసిన సహాయ సహకారాలు మరవలేనివని, వాటి సాధన కోసం మనం ముందుకు సాగడమే దిగంబర్రావు సార్కి నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో బోధన్ టీజేఎస్సీ ప్రధాన కార్యదర్శి బి మల్లేష్, జి శివరాజ్, సాయిబాబా గౌడ్, ఆర్టీసీ సుదర్శన్, నక్క లింగారెడ్డి, ఎం విద్యాసాగర్, లక్ష్మణ్ పటేల్, నర్సింగప్ప, దిగంబర్రావు గారు సతీమణి జయశ్రీ మేడం, మాతృశ్రీ స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సుభాష్, ప్రైవేట్ విద్యాసంస్థల నాయకులు కొడాలి కిషోర్ కుమార్, ముత్యాల హరికృష్ణ, శ్రీనివాస్ సార్, చక్రవర్తి సార్ మరియు వారి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరణం ఎవరికి ఎంత త్వరగా ఉంటుంది అనేది ఆ భగవంతుడు ఆల్రెడీ రాసి పెడతాడేమో, కానీ అతను ఉన్నంతసేపు ఆ యూనియన్కి కానీ వాళ్ళ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క టీచర్ని, అట్లనే టీచర్కి ఎవరైతే సహాయపడే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులు కూడా ఏ రకమైనటువంటి విద్య కావాలి అనే దాన్ని నిరంతరం శ్రమించి అతను కష్టపడి ఇవాళ ఇంకొక జనరేషన్ కూడా, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ పాపను కూడా ఇదే ఫీల్డ్లో. దిగంబర్రావు గారికి నాకు అనేక రకాలైనటువంటి సందర్భాలు బాగా నాకు ఆప్తుడైన ఒక విద్యార్థిగా నేను మల్కాజ్గిరి విద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఆయన బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఆయన ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోమని హైదరాబాద్ కలిసి దిగంబర్ గారిని, ఏ దిగంబర్ ఇక్కడ వెళ్ళి అడిగితే ఐ వాంట్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ యాజ్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నారు. అక్కడెక్కడ ఎందుకమ్మా, బోధన వాసుని మంచి ఉన్నత కుటుంబంలో పుట్టావు, ఇక్కడ और मेरे प्यारे अनमोल स्टूडेंट, आज हम सब यहाँ श्रीमान दिगंबरराव सर जी के भावपूर्वक श्रद्धांजलि अर्पण करने के लिए एकत्रित हुए हैं. श्रीमान दिगंबरराव सर जी तेलंगाना जॉइंट एक्शन कमेटी के इस बोधन संस्था में बहुत साल तक कार्य करे हैं. श्रीमान दिगंबरराव सर जी एक अथक मेहनत करने वाले महान व्यक्ति में गिने जाते थे. श्रीमान दिगंबरराव सर जी अपने कार्य से संपूर्ण बोधन वासियों के दिल में राज करते. అందరికీ నమస్కారం. కొంతమంది అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి. అటువంటి అరుదైన వ్యక్తుల్లో దిగంబర్ సార్ తెలంగాణ మధ్యస్థ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్రని మనం ఎన్నటికీ మర్చిపోలేము. మరి ఉద్యమంలో అందరినీ ఒక తాటి మీద జోహార్ దిగంబరుడా, జోహార్ జోహార్. వయసులో చాలా చిన్నవాడిని అయినప్పటికీ వారితో అనుబంధం చాలా తక్కువ నాకు. అయినప్పటికీ వారి గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల చాలా విద్యా సంస్థలు చాలా చోట్ల ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బోధనలో కూడా స్కూళ్ళు, కాలేజీలు, చాలా రకాల విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి.
కానీ ఎక్కడ చూసినా స్కూల్ అసోసియేషన్ అని, కాలేజీల అసోసియేషన్ అని, వేరే వేరే అసోసియేషన్ల పేరిట ఉంటుంది. కానీ బోధనలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు కలిపి ఒకే ఒక అసోసియేషన్ ఉంటుంది. అది బోధన్ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్. దానికి ఫౌండర్గా ఈ అసోసియేషన్ ఏర్పాటు అక్కడనే ఉండిపోయిందంటే సార్ కూడా రోజు ఏమన్నారంటే నా అందుకు నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నా, నేను ఇస్తా. సెక్రటరీ ఆయనకు క్యాన్సర్ దెబ్బచ్చి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చి 3 నెలలను మరణిస్తున్నాం అని చెప్పి తెలిసినట్టుగా కూడా అలా కూడా నాకు 3 నెలల నుంచి ఎక్కువనే అయిపోయాయని చెప్పి అన్నాడు. ఏమాత్రం భయపడలేదు. నేను అంతకన్నా ఎక్కువ బతికిన కదా అని చెప్పి మా టీవీ గారు కూడా ఏమాత్రం కూడా చాలా చలించకుండా చిరునవ్వుతో మరణించింది. అట్లనే మా దిగంబర్ సార్ కూడా అదే గుర్తుకొస్తుంది. అంటే చావు పట్ల ఏనాడు కూడా నేను చనిపోతున్నాననేటువంటిది చింతన లేకుండా మరణాన్ని కూడా జయిస్తూ, అంటే ఇసుంటలు మరణించి బతుకుతారు, కొంతమంది బతుకులు కూడా చనిపోయి ఉంటారు. కానీ నేనేం తక్కువ లేనని చెప్పేసి అప్పుడు సహకారం అందించడం జరిగింది బలరాం రాజు గారు. సాయంత్రం దీక్ష విరమణ తర్వాత దిగంబర్ వస్తే పోదాం సార్, రామారావు సార్ హోటల్ పోదాం, టిఫిన్ చేద్దామని చెప్పి చాయ్ తాగుదామని తీసుకుపోయేటప్పుడు బలరాం రాజు గారు మాతో ఉంటుండే. బలరాం రాజు గారు కూడా తనతో ఉన్నటువంటి మిత్రత్వాన్ని, ఉద్యమ కాలాన్ని నెమరు వేసుకోవాల్సిందిగా ఉంది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.